బెజవాడలో ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఖరారు చేయనున్న బాబు 1462 కేంద్రాలు 6,57,000 అభ్యర్థులు హైదరాబాద్లోనూ ఏపీ గ్రూప్ 2కు భారీ ఏర్పాట్లు స్టెమ్స్ దోపిడీపై ప్రైజింగ్ అథారిటీ సీరియస్ ఆసుపత్రులపై విచారణకు ఆదేశం శ్రీనివాస్ హత్యను ఖండించిన భారత సంతతి సెనేటర్స్ అమెరికాలో జాతి వివక్షకు తావులేదన్న కమలా హ్యారిస్ ఆసీస్తో ఒక్క మ్యాచ్ ఓడినా నిరాశే టీమిండియాకు ఐసీసీ ప్రైజ్ మనీ ఫీవర్ చాలా కాలం తరువాత ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. విజయవాడలో జరుగుతున్న ఈ భేటీలో కీలకమైన అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే ఏపీ కేబినెట్ విస్తరణ కూడా ఉన్నందున ఈ సమావేశంలో ఆ ప్రస్తావన కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీల అమలు, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దతపై చర్చించనున్నారు. తెలంగాణ రాజకీయాలు, పార్టీ బలోపేతంపైన కూడా చర్చించనుంది పొలిట్ బ్యూరో. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటైనందున దానికి అనుగుణంగా సంస్థాగత నిర్మాణంపై భేటీలో చర్చించే ఛాన్స్ ఉంది. మరి కాసేపట్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రారంభం కానుంది. 1462 పరీక్షా కేంద్రాల్లో 6 లక్షల మంది 57,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఏపీలోని 13 జిల్లాలతో పాటు హైదరాబాద్ లోని పలు కేంద్రాల్లో కూడా ఎగ్జామ్ జరగనుంది. ఉదయం 9:45 పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని ఆదేశించింది ఏపీపీఎస్సీ. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. మొత్తం 442 ఎగ్జిక్యూటివ్, 540 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఇవాళ జరగాల్సిన 2 రాష్ట్రాల మంత్రుల కమిటీ సమావేశం వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాల ప్రిపరేషన్ లో బిజీగా ఉండడం వల్ల సమావేశం వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఇప్పటికే గవర్నర్ సమక్షంలో 2 సమావేశాలు జరిగాయి. సచివాలయ భవనాల అప్పగింత లాంటి కీలకమైన విషయాల్లో ఏపీ సర్కార్ ఇంకా ఒక నిర్ణయానికి రాకపోవడం వల్ల వాయిదా కోరినట్లు సమాచారం. వచ్చే నెల 9న ఈ 3వ సమావేశం జరిగే అవకాశాలున్నాయి. వీకెండ్ కావడంతో హైదరాబాద్ లో పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 వద్ద నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక మహిళ హల్చల్ చేసింది. బ్రీత్ అనలైజర్ టెస్ట్ కి సహకరించకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగింది. కారు ఆపకుండా దూసుకు వెళ్లే ప్రయత్నం చేసింది. చివరికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు ఆ మహిళ మద్యం సేవించి ఉన్నట్లు నిర్ధారించారు. మహిళతో పాటు మద్యం సేవిస్తూ వాహనాలు నడిపిన పలువురిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 12 వాహనాలు సీజ్ చేశారు. పట్టుబడిన వారందరికీ సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. హైదరాబాద్ మాదన్నపేట కూరగాయల మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి మార్కెట్లోని ఒక షాపులోంచి ఒక్కసారిగా మంటలు వచ్చి పక్కనున్న ఇతర షాపులకు కూడా వ్యాపించాయి. నిల్వ ఉంచిన కూరగాయలన్నీ కాలి బూడిదయ్యాయి. ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. అన్ని కాలిపోయి ఉంది. ₹2 వస్తువు కాదు, 50,000 మాల్ ఉంది. మళ్ళీ ఇంతగానో మొత్తం కాలిపోయింది. మళ్ళీ దీనికి ఎవరు కంటిస్తారు, ఎవరు కారణం? దీనికి మాకు కష్టం చేస్తేనే మాకు ఇంట్లో లేకపోతే లేదు, కష్టం చేస్తేనే తింటాం, లేకపోతే లేదు. కష్టం మీదనే బతుకుంది, మాకు దుఃఖం ఇదే ఉంది, మాకు ఆధారం. దీని తప్ప ఇక ఏది లేదు మాకు. దాదాపు 20 మంది కమిషన్ ఏజెంట్లు పెట్టుకున్న కూరగాయలన్నీ, స్టోర్ చేసిన కూరగాయలన్నీ కూడా కాలిపోవడం జరిగింది. దాంతో ఒక్కొక్కరికి దాదాపు 30,000 నుంచి 40,000 టోటల్గా కూరగాయలే ఒక 10 లక్షల కూరగాయలు, మరి వాళ్ళ వస్తువులన్నీ కూడా కలిపి ఒక 5 లక్షల పైన వస్తువులు, టోటల్గా ఒక 20 లక్షల ఆస్తి నష్టము జరిగింది.
దీనికి సంబంధించి సీసీ కెమెరాల్లో కూడా ఆ వైర్స్ కూడా కొన్ని కాలిపోయాయి. ఇక్కడ కమ్యూనిటీ సీసీ ప్రోగ్రామ్ కింద ఏర్పాటు చేసినవి వాటిలో కూడా అన్ని వాటి టేబుల్ సీసీటీవీ చూసిన తర్వాత ఈ ప్రమాదానికి కారణం వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ముందుగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అమెరికన్ కాల్పుల్లో మృతి చెందిన శ్రీనివాస్ మృతదేహం రేపు రాత్రి హైదరాబాద్ కు చేరుకోనుంది. గుండెలు అవిసేలా రోధిస్తున్న శ్రీనివాస్ కుటుంబీకులను మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి ఓదార్చారు. అమెరికాలో తెలుగు వారిపై జరుగుతున్న దాడులు కలచివేస్తున్నాయన్నారు కేటీఆర్. శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పొట్ట చేత పట్టుకుని ఖండాంతరాలు దాటి వెళ్లిన వారి భద్రత కోసం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారాయన. వారికి ఏ ఆపద ముంచుకొస్తుందో, ఎప్పుడు ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని ఠారెత్తిపోతున్నారు. మరోవైపు ప్రస్తుత తరుణంలో అమెరికా సేఫ్ కాదనుకుంటోంది తెలుగు యువత. ఇక్కడి నుంచి అమెరికా వెళ్లాలనుకుంటున్న వాళ్లు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ప్రత్యామ్నాయంగా బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు, విద్యను అభ్యసించేందుకు మొగ్గు చూపుతున్నారు. అమెరికాలో భారతీయులకు రక్షణ లేదంటూ ట్రంప్కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల ఆందోళనలు జరిగాయి. లెఫ్ట్ పార్టీలు, విద్యార్థి సంఘాల నేతలు ర్యాలీలు, ధర్నాలు చేశారు. పలు నగరాలు, పట్టణాల్లో ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అమెరికాలో విదేశీయుల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని విమర్శించారు. భారతీయుల రక్షణకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అమెరికాలోని కన్సాస్ లో జాత్యహంకారానికి బలైపోయిన శ్రీనివాస్ మృతికి సంతాపంగా కోల్కతాలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థించారు. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ర్యాలీలో పాల్గొన్న వారంతా కూడా డిమాండ్ చేశారు. దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబీకులకు సానుభూతిని ప్రకటించారు. బాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రేపటి నుంచి అసెంబ్లీ కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇంతకాలం హైదరాబాద్ లో విధులు నిర్వహించిన సిబ్బంది రేపటి నుంచి అమరావతి అసెంబ్లీ వేదికగా బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త అసెంబ్లీ భవనంలో రేపు ఉదయం 11:30 కార్యకలాపాలు మొదలవుతాయి. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు, అసెంబ్లీ సిబ్బంది బాధ్యతలు చేపడతారు. వచ్చే నెల 6 నుంచి ప్రారంభం కాబోతున్న బడ్జెట్ సమావేశాలని ఇక్కడే నిర్వహించాలని ప్రభుత్వం భావించడంతో ఆగమేఘాల మీద అసెంబ్లీ భవనాన్ని సిద్దం చేశారు. వెలగపూడిలోని సెక్రటేరియట్ సమీపంలోని కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించింది ఏపీ ప్రభుత్వం. శాసనసభ, మండలి సమావేశాల నిర్వహణకు వీలుగా ఏర్పాట్లు జరిగాయి. ఎమ్మెల్యేల ముందుండే మైక్లను విరగొట్టే వీల్లేకుండా జాగ్రత్తలు తీసుకుంది సర్కార్. అలాగే ఎవరేం మాట్లాడినా స్పష్టంగా రికార్డ్ అయ్యేలా, అందరికీ వినిపించేలా సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటైంది. స్పీకర్ పోడియం కూడా సభ్యులు ఎక్కడానికి వీల్లేకుండా ఎత్తు పెంచారు. అసెంబ్లీ సిబ్బందికి ఆఫీస్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లను కూడా ఆధునికంగా తీర్చిదిద్దారు. అసెంబ్లీలో వివిధ పార్టీలకు చీఫ్ విప్, విప్లకు, లెజిస్లేచర్ పార్టీ ఆఫీసులకు గదులను కేటాయించాల్సి ఉంది. దీనిపై చర్చించడానికి వచ్చే నెల 1 లేదా 2వ తేదీల్లో పార్టీల ప్రతినిధులతో భేటీ అవుతారు స్పీకర్. ఏపీలో మంత్రివర్గ విస్తరణ అంశం మళ్లీ తెరపైకొచ్చింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తి కాగానే, అంటే ఉగాది పర్వదినాన కేబినెట్ విస్తరణ ఉంటుందని అధికార పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ కు కేబినెట్ లో బెర్త్ గ్యారంటీ అనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత కేబినెట్ లో కొనసాగుతున్న కొందరు మంత్రులకు ఉద్వాసన పలికి కొత్త ముఖాలకు చోటు కల్పిస్తారని, బీసీలకు ప్రాధాన్యత ఇస్తారనే వాదన కూడా ఉంది. కాంగ్రెస్ నేతలు దొంగలన్న సీఎం కేసీఆర్ కమెంట్స్ పై సీనియర్ నేతలు మండిపడ్డారు. సన్నాసులు తాము కాదని కేసీఆరే అంటూ విరుచుకుపడ్డారు. ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి సూట్ కేసులు తీసుకుంటున్నారని కేసీఆర్ పై ఆరోపణలు చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్. కోట్ల రూపాయల ప్రజాధనంతో మొక్కులు ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. చార్టెడ్ విమానాల్లో తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ విమర్శలకు దీటుగా కౌంటర్ ఇచ్చారు మంత్రి జగదీష్ రెడ్డి. కుటుంబ పాలన అనే మాట మాట్లాడే హక్కు వారికి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ల పాటు ఎవరి అధీనంలో ఉందో ముందు తెలుసుకోవాలన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీకే అరుణ కుటుంబాల నుంచి కూడా చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు జగదీష్ రెడ్డి.
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోమారు ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. మార్చి 8 నుంచి బడ్జెట్ సమావేశాలు, ఏప్రిల్ పార్టీ వార్షికోత్సవ సమావేశాలు ఉన్నాయి. ఆ తర్వాత మే వదిలేసి జూన్లో జిల్లాల పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. జూన్ 2 నాటికి అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తవుతాయి కాబట్టి ఆ తరువాతే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. హరితహారంలో మొక్కలు నాటుతూ, మిషన్ కాకతీయలో చెరువుల పూడిక తీయిస్తూ ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకునేలా జిల్లాల టూర్ను ప్లాన్ చేస్తోంది అధికార పార్టీ. కామన్వెల్త్ దేశాల మహిళా పార్లమెంటేరియన్స్ సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన నిజామాబాద్ ఎంపీ కవితకు లండన్లో ఘన స్వాగతం లభించింది. తెలంగాణ జాగృతి యూకే ప్రతినిధులు లండన్ ఎయిర్పోర్ట్లో హారతులతో స్వాగతం పలికారు. కామన్వెల్త్ విమెన్ పార్లమెంటేరియన్స్ స్టీరింగ్ కమిటీ సభ్యురాలి హోదాలో ఈ నెల 27 వరకు జరిగే సమావేశాల్లో కవిత పాల్గొంటారు. చెంచల్గూడ జైల్లో ఈ ములాఖతును ప్రవేశపెట్టింది జైళ్ల శాఖ. దీంతో ఖైదీల్ని కలుసుకోవడానికి వచ్చే కుటుంబీకులు, బంధువులకు వేతన తప్పింది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఒక్క క్లిక్ తో తమ వారిని చూసేందుకు ఈ ములాఖత్ సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు దేశంలో తిహార్ జైల్లో మాత్రమే ఈ ములాఖత్ సదుపాయం ఉంది. రాబోయే రోజుల్లో 3 సెంట్రల్ జైళ్లతో పాటు 9 జిల్లా కేంద్ర కారాగారాలు, 50 సబ్ జైళ్లలో కూడా ఈ ములాఖతును ప్రవేశపెడతామంటున్నారు జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్. తమ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలంటూ ఖమ్మం ఎస్సీ కార్యాలయం ముందు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆందోళన చేశారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా తమ ఇబ్బందులు, సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 23,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తక్కువ జీతంతోనే నిరంతరం పనిచేస్తున్నారని, వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు పర్మనెంట్ చేసేందుకు తక్షణమే చర్యలు చేపట్టకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించారు. అగ్రిగోల్డ్ బాధితులు నిరవధిక దీక్షకు సిద్దమవుతున్నారు. మార్చి 6 నుంచి ఆందోళనలు నిర్వహిస్తామని కస్టమర్స్ ఏజెంట్ అసోసియేషన్ తీర్మానం చేసింది. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని న్యాయస్థానం సూచించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. 2 ఏళ్ల బాలుడి కిడ్నాప్ గుంటూరు జిల్లా తెనాలిలో కలకలం సృష్టించింది. మారీసుపేటకు చెందిన బత్తుల నిఖిల్ రెడ్డి ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. మొన్న సాయంత్రం ఈ ఘటన జరగ్గా చిన్నారి కోసం శనివారం కూడా వెతికి పోలీసులను ఆశ్రయించారు బాధిత తల్లిదండ్రులు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఓ వ్యక్తి బాలుడిని తీసుకుని వెళ్లడం విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుండటంతో అతని కోసం గాలిస్తున్నారు. వాట్సాప్ లో అభ్యంతరకరమైన పోస్టింగ్లు చేస్తున్న 2 ఓలా క్యాబ్ డ్రైవర్స్ ను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. తెలంగాణ క్యాబ్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ పేరుతో శ్రీనివాస్ క్రియేట్ చేసిన గ్రూప్ లో 200 మంది సభ్యులున్నారు. కొన్ని రోజులుగా రఘుపాల్ రెడ్డి, సిద్దం శ్రీధర్ అనే 2 డ్రైవర్లు అభ్యంతరకర మెసేజ్లు పంపుతూ ఇబ్బంది పెడుతున్నారు. గ్రూప్ అడ్మిన్ శ్రీనివాస్ వారించినా వినలేదు సరికదా బూతు కథలు, వీడియోలు, ఫోటోలు మరిన్ని షేర్ చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు శ్రీనివాస్. పోలీసులు సైబర్ యాక్ట్ కింద నిందితులను అరెస్ట్ చేశారు. గుంటూరు లక్ష్మీపురంలో విషాదం చోటు చేసుకుంది. ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా హోర్డింగ్ కడుతూ మహేష్ అనే యువకుడు కరెంట్ షాక్ తో చనిపోయాడు. ఈ ప్రమాదంలో జాన్ సైదా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. షాప్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్న విజయ్ హోర్డింగ్ కడుతుండగా పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు తగలడంతో ఈ ఘటన జరిగింది. మృతుడిని పిడుగురాళ్లకు చెందిన వాడిగా గుర్తించారు. గుంటూరు సిటీలో నటి రెజీనా ఒక షోరూమ్ ను ప్రారంభించనుండటంతో అక్కడికి అభిమానులు భారీగా చేరుకున్నారు. షోరూమ్ కు ఆనుకుని ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. దాని పక్కనే ఫ్లెక్సీని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. ఫ్లెక్సీకి ఉన్న ఐరన్ రాడ్ ట్రాన్స్ఫార్మర్ కు తగిలి మంటలు వ్యాపించాయి. దీంతో మహేష్ సజీవ దహనమయ్యాడు. అతన్ని కాపాడడానికి స్థానికులు కర్రల సాయంతో ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బాక్ టు న్యూస్. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీజేపీలో కొత్త జోష్ నింపాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితాలు రిపీట్ అవుతాయని బీజేపీ ధీమాగా ఉంది. నోట్ల రద్దు విషయంలో ప్రజల్లో వ్యతిరేకత లేదు అనడానికి మహారాష్ట్ర ఫలితాలే నిదర్శనం అంటున్నారు. మోడీ మ్యాజిక్ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కనిపిస్తుందని చెబుతున్నారు. కాంగ్రెస్ హయాంలో 15 ఏళ్లలో జరగని అభివృద్ధిని తాము 15 నెలల్లోనే చేసి చూపిస్తామన్నారు ప్రధాని మోడీ. మణిపూర్లోని ఇంపాల్లో తొలిసారి యూపీలో 2 కోట్ల మంది యువకులకు ఉద్యోగాలిస్తానన్న మోడీ 2.5 ఏళ్లలో ఒక్కరికి కూడా జాబ్ ఇవ్వలేకపోయారన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.
పెద్ద పెద్ద మాటలు చెబుతారే కానీ అందులో దమ్ము లేదంటూ ఎద్దేవా చేశారు. సమాజ్వాదీ, కాంగ్రెస్ అభ్యర్థుల తరపున రాహుల్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 5 ఏళ్ల సమాజ్వాదీ పాలనలో ఉత్తరప్రదేశ్లో ఏమాత్రం అభివృద్ధి జరగలేదన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. హత్యలు, అత్యాచారాలు, గూండాయిజంలో ఉత్తరప్రదేశ్ను నెంబర్ 1 చేశారంటూ మండిపడ్డారాయన. యూపీ 5వ దశ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు కమలనాథులు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ దాఖలు చేసిన పరువు నష్టం కేసు కీలక మలుపు తిరిగింది. ఓవైపు ఢిల్లీ సివిల్ కోర్టులో విచారణ కొనసాగుతూ ఉండగానే జైట్లీతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బయటపెట్టాలని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత అకౌంట్స్ తో పాటు జైట్లీ ఫ్యామిలీకి 10% కంటే ఎక్కువ షేర్లున్న కంపెనీల అకౌంట్ల వివరాలు కూడా సమర్పించాలని కోరారు. బ్యాంక్ స్టేట్మెంట్స్ ను పరిశీలిస్తే జైట్లీ సంగతేంటో బయటపడుతుందని, అదే జరిగితే అసలు పరువు నష్టం అన్న మాటే ఉత్పన్నం కాదని అంటున్నారు కేజ్రీవాల్.